అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ, బ్రాహ్మణ వీధి, ముతుకూరు. క్రోధినామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మీకు కర్కాటక రాశి ఫలితాలు చెప్తున్నాను. కర్కాటక రాశి అంటే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి. అంటే ఒకవేళ జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఏది ఫాలో అవ్వాలో ఆ అక్షరం కూడా చెప్తున్నాను. పునర్వసు 4వ పాదం అంటే హి అనే అక్షరం, హిమజ అలా అంటాం కదా, అందులో హి. అదేవిధంగా ఇక్కడ పుష్యమి నక్షత్రం 4 పాదాలు. పుష్యమి అంటే హు, హే, హో, డా. హు, హే, హో, డా ఈ 4 అక్షరాలు తీసుకోవాలి. ఆశ్లేష అంటే డా, డి, డు, డే డాతో వస్తాయి. ఇక్కడ ఈ నక్షత్ర పాదాలు, ఈ అక్షరాలు చూసుకొని కర్కాటక రాశి ఫలితాలు చూసుకోండి. అయితే కర్కాటక రాశికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14 చెప్పారు, వ్యయము 2 చెప్పారు. అంటే ఆదాయం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక రాజపూజ్యము అవమానం అయితే 2 సమానంగా చెప్పారు. అది 5 చెప్పారు, ఇది 5 చెప్పారు. అంటే రాజపూజ్యం అవమానం అయితే సమానంగా ఉన్నాయి. అయితే మాత్రము ఈ యొక్క గోచారరీత్యా ఫలితాలు చాలా చాలా బాగున్నట్టుగానే చెప్పాలి కర్కాటక రాశికి. అయితే మైనస్లు కూడా ఉంటాయి కదా, వాటి పరిహారాలు చూద్దాం. అసలు ఎలా ఉంది కర్కాటక రాశికి? కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభంలోకి వస్తే కర్కాటక రాశికి అది ఏకాదశం అవుతుంది కనుక ఏకాదశ గురువు అద్భుతంగా యోగిస్తాడు. ఏ విషయాలు యోగించవచ్చు? కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరము బంగారు ఆభరణాలు, ముఖ్యంగా స్త్రీలు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు బాగా కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరము మంచి పదవి పొందే అవకాశం ఉంటుంది. అది ఏ పదవైనా కావచ్చు, ప్రజాప్రాతినిధ్య పదవులు ఏవైనా కావచ్చు, లేదా మామూలుగా కొంత చైర్మన్స్ అలాగో ఏదైనా సరే అధికారం పొందడానికి ప్రయత్నించే వాళ్ళకు ఈ సంవత్సరం రాజకీయంలో ఉండే వాళ్ళకు మంచి సూచనగా చెప్పచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి విద్యార్థులు కూడా చదువులో బాగా రాణించి అనుకున్నవి వాళ్ళు సాధించే అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులు ఈ సంవత్సరం మంచి రాబడి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కర్కాటక రాశిలో ఉండి స్టాక్ మార్కెట్లు చేసేవాళ్ళు కూడా కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో జాబ్స్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడేటువంటి ఉద్యోగార్థులు కానీ ఈ సంవత్సరం మంచి ఫలితం పొందే అవకాశం ఉంది కనుక వాళ్ళకి ఇది మంచి సూచనగా చెప్పచ్చు. అయితే కర్కాటక రాశికి శని సంచారం బాగలేదు. శని అష్టమ సంచారి. అష్టమ శని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది, సమాజంలో లేనిపోని గొడవలు పెడుతుంది, ఊహించని ఇబ్బందులు ఎదురొస్తుంది, ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా అడ్డం పడుతుంది, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక మాట తీరు జాగ్రత్తగా మలుచుకోండి, కొంచెం తగ్గండి. ఏదైనా కోపం వచ్చిన ఆవేశంగా ఎదురు వ్యక్తులను మాట్లాడవాకండి. ఇలా జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ గోచార ఫలితాల్లో చాలా వరకు మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అయితే శని బలం లేదు. పరిహారాలు ఏం చేయాలో చెప్తాను. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఇట రొయ్యల ట్యాంకులు, చేపల ట్యాంకులు అట్లా చేసే వాళ్ళందరూ కూడా గురువు ఏకాదశంలోకి వస్తే గురుబలం ద్వారా సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే అష్టమశని పరిహారం చేసుకోవడం ద్వారా వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇకపోతే వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం మంచి దిగుబడి కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది, భాగ్యంలో 9వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఎవరి పరంగా మంచిది కాదు. మీకు ఎవరైనా సోదరులు ఉన్నా, మేనమామలు ఉన్నా, అదేవిధంగా వాళ్ళతో కూడా కొంత ఘర్షణ వైఖరి లేకుండా మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అంతేకాకుండా భాగ్యరాహు వల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. తండ్రి ఎక్కడ వర్క్ చేస్తున్నా ఆయనకు సహకరించండి. ఆయన ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. మంచి వైద్యులకు చూపించండి. తల్లిదండ్రిని ఎప్పుడు గౌరవించండి. ముఖ్యంగా తండ్రి విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచి సూచనగా నేను చెప్తున్నాను. అయితే మరి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి మన వైద్య విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, సిఏ చేసే విద్యార్థులు కావచ్చు, చదువులో ఉండే వాళ్ళందరూ కూడా శనికి సంబంధించిన పరిహారాలు, శని అధిదేవత చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఒకసారి ఈ రాశి ఫలాలు చెప్తున్నాను. శనికి అధిదేవత ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. మీరు ఎంత ఈ పూజలు చేస్తారో, మీరు ఎంత గుళ్ళకి వెళ్తారో మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఒక
19 శనివారాలు రాహుకాల సమయంలో ఉదయం 9 నుంచి 10:30 మధ్యలో నవగ్రహాల్లో శనీశ్వరుడి దగ్గర చక్కగా నువ్వులను దీపం పెట్టి ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత లోపలికి వెళ్ళి శివాలయంలో శివుడికి అమ్మవారికి అర్చన చేయించుకోండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సంకటహర గణేష స్తోత్రం ఉంటుంది. ప్రతి బుధవారం ఆ స్తోత్రం చదువుకొని మీరు మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ మరొక్కసారి చెప్తున్నాను, ప్రతి రాశిలో ఈ మాట చెప్తున్నాను. రాశి ఫలాలు కానీ ఈ యొక్క ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ కేవలము అవి తాత్కాలికం మాత్రమే. గోచార ఫలాలు అంటారు వీటిని. మొత్తం ఫలితాలు 3 రకాల ఫలితాలు చూస్తాం. రాశిలో దశా ఫలితాలు, జాతకంలో దశా ఫలితాలు, అంతర్దశా ఫలితాలు ప్లస్ గోచార ఫలాలు 3 చూస్తాం. ఇప్పుడు మీకు చెప్పేదంతా గోచార ఫలాలే. ఏ టీవీలో ఏ స్వామి చెప్పినా, ఎవరు చెప్పినా, నేను చెప్పినా ఎలా ఉంటుందంటే రాశి ద్వారా చెప్పే ఫలితాలు ఇవి కేవలం గోచార ఫలాలు. దీని మీద ఆధారపడే ఫలిత నిర్ణయం చేయకూడదు. ఏం చూడాలా? జన్మ లగ్నం చూడాలా. ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, దశానాథుడు ఎవరు, ఆయన మీ లగ్నానికి ఏ ఆధిపత్యం ఉంది, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆ గ్రహాన్ని ఏ గ్రహం దృష్టి పెట్టుంది, ఏ గ్రహంతో యుతి కలిగి ఉంది, ఈ గ్రహము ఏ భావంలో ఉన్నారు, ఆ భావంలో గ్రహము ఎంత వినాశక వరకు కలిగి ఉంది. ఇన్ని ప్రమాణాలతో ఒక జాతకాన్ని సంపూర్ణ పరిశీలన చేయడం ద్వారా మనం చక్కగా ఆ జాతకులకి దశ, అంతర్దశ, గోచారం 3 ఫలితాలు సమ్మిళితం చేసి చెప్పడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. కాబట్టి దయచేసి మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలిసి మీ జాతక పరిశీలన చేసుకోండి. కాబట్టి చేసి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ మీ జ్యోతిష శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ. నా ఫోన్ నెంబర్ 99499830. సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చు. ఫోన్ చేసి నేను ఎక్కువగా ఫోన్ ఎత్తలేకపోవచ్చు, బాగా బిజీగా ఉంటున్నాను. కాబట్టి వాయిస్ మెసేజ్ ద్వారా మీకు సందేహాలు తీర్చుకునే అవకాశం ఉంది. అందరూ బాగుండాలని, గాయత్రి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, క్రోధినామ సంవత్సరం మీకు అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నమస్తే.